అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా, ఆదుకునే ప్రభువయ్యా మా అయోధ్య రామయ్యా అంటూ ప్రతి ఒక్క భక్తుడు తన ఒక గొంతుతో తన భక్తి పరవశాలతో దర్శించుకునేటువంటి రాముని పైన, అక్కడ ఉన్నటువంటి రామ మందిరం పైన, అయోధ్య పైన బిజినెస్ చేస్తున్నటువంటి ఘటన వైజాగ్ బీచ్లో మనకు సందర్శనం అవుతూ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ఆ అయోధ్యకు సంబంధించినటువంటి ఎప్పుడైతే కట్టారో ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత అక్కడ ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో వెళ్ళలేని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించినటువంటి మేము నేరుగా రాముని మీ దగ్గరికే తీసుకొచ్చామంటూ కూడా రాముని విగ్రహం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ నమూనా పిక్చర్ని కూడా అక్కడ ఉన్నటువంటి సెట్లు వేసినటువంటి నిర్మాతలకు, అక్కడ ఉన్నటువంటి ఎగ్జిబిషన్ సెంటర్లకు కూడా ఈ యొక్క న్యూస్ అనేది మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి అంటే రాముని చరిత్ర కలిగినటువంటి రాముల వారి యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో దర్శించుకోవాలంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్కరికి ఆ యొక్క కళ్యాణం పేరిట దాదాపు 2,999 రూపాయలు వసూలు చేసి మరి వాళ్ళకు పంగనామాలు పెట్టేటువంటి వార్త ఈ యొక్క వైజాగ్లో వెలుగు వచ్చింది. దాదాపు అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఎవరైతే రాములోని వారిని చూడలేని వారు ఉంటారో, ఎక్కడైతే అయోధ్యకు వెళ్ళలేని వారు ఉంటారో, సమయం పట్ల కావచ్చు, ఆర్థిక ఇబ్బందుల పట్ల ఉన్నారో ఆ యొక్క వాళ్ళకు మంచి అవకాశం అంటూ దాన్ని వినియోగించుకోవాలంటూ కూడా భారీ ఎత్తున ప్రచారం జరిగింది. మొన్న ఒక సెట్లోని తిరుమల తిరుపతి అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి సెట్లలో కేవలం ఆ సెట్లను యూజ్ చేసుకుంటూ అక్కడ హోటల్లో ఉన్నటువంటి మీట్ను సైతం ఎగ్స్ను సైతం సెల్ చేసేటువంటి వార్త మనకు బయటికి వచ్చింది. అది మనం ఎంత దుమారం రేపిందో మీకు అంతా తెలియని కాదు. అదేవిధంగా ఆర్కే బీచ్ అక్కడ ఉన్నటువంటి బీచ్లలో ఈ యొక్క విశాఖపట్నం బీచ్లో సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతం అంతా కూడా నిజమైన గుడి కాదు, ఇది ఒక సెట్, ఇది ఒక ఎగ్జిబిషన్ సెంటర్ని తలపించేటువంటి ఆ గుడిని అంతా కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా రాములోరి భక్తులు ఎవరైనా ఉంటే తొందరగా ఆ కళ్యాణం జరుపుతాం, వాళ్ళ కళ్యాణానికి సంబంధించినటువంటి టికెట్ ధరని కూడా మేము నిర్ణయించామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆ యొక్క టికెట్ ధర దాదాపు కేవలం 2,999 రూపాయలు మాత్రమే అంటూ కూడా బోగస్ ప్రచారాలు చేస్తూ దాదాపు 34 నుంచి 32 లక్షలు దాకా ఆ డబ్బులు దోచుకున్నటువంటి పరిస్థితి. ఆ యొక్క బిజినెస్ ఏ విధంగా ఉంది, ఆ యొక్క రాములోరి భక్తి పట్ల కావచ్చు, రాములోరి నిబంధన పట్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఎంత మోసం చేస్తున్నారో నిర్వాహకులు మనకు ఆ గుట్టు రట్టయింది. దానికి సంబంధించినటువంటి ఈఓ లేరు, ఒక అధికారులు లేరు, ఒక ఎండోమెంట్స్ ఆఫీసర్లు, దానికి ఉన్నటువంటి అధికారు ఎవ్వరు లేకున్నా సరే కేవలం అక్కడ నామమాత్రంగా ఉన్నటువంటి ఆ ఎగ్జిబిషన్ సెంటర్ని, అక్కడ ఉన్నటువంటి రామ మందిరాన్ని తలపించే ఆ యొక్క నమూనాలతోటే ఈ యొక్క బిజినెస్ జరుగుతుందా అంటే అవుననే చెప్పాలి. దీన్ని తెలుగు విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, హనుమాన్ భక్తులు కావచ్చు, రాములోరి వారి భక్తులు కావచ్చు, సీతా భక్తులు కావచ్చు, లక్ష్మణ భక్తులు ఎవరైనా కూడా ఉమ్మడిగా ఉన్నటువంటి భారత పౌరులను కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇటువంటి కార్యకలాపాలు అసలు రోజు రోజుకు మన హిందూ భారతదేశం అసలు ఏమైపోతా ఉన్నది, మనకు చీము నెత్తురు లేదా అంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇది సోషల్ మీడియాలో కాస్త వైరల్ అవ్వగా ప్రముఖ ఛానళ్ళన్నీ కూడా ఈ యొక్క స్టోరీల మీద చోరీలు చేస్తున్నాయి. ప్రజలంతా కూడా గమనించాలి, ఎక్కడ దేవుడు ఉంటాడు, ఎక్కడ ఆ సెట్ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన కలిగి ఉండాలంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే మేము ఇంత కట్టామంటూ రసీదులతో సహా చూపించేటువంటి పరిస్థితి కొందరిపైన ఉంటే మాత్రం దానికి మేము బాధ్యులం కాదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కేవలం కొంతమంది ఈ హుండీల పేరుతో కొంతమంది అక్కడ ఉన్నటువంటి క్యూఆర్ కోడ్లను సైతం కూడా ప్రదర్శించి అక్కడ ఉన్నటువంటి డబ్బులు దండుకునేటువంటి పరిస్థితి. ఇప్పటిదాకా వెలుగు చూసింది కేవలం 32 నుంచి 34 లక్షలు మాత్రమే. కానీ అక్కడ కొబ్బరికాయల నుంచి మొదలు పెడితే అగరబత్తులు, పూలు, పలహారాలు సంబంధించినటువంటి ఇంకా ఎంత బిజినెస్ జరిగి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్స్ ఆఫీసర్లంతా కూడా ఉన్నత అధికారులు కూడా ఈ యొక్క కలెక్టర్ని వాళ్ళ కళ్ళు కప్పి ఈ యొక్క బిజినెస్ చేస్తున్నటువంటి పరిస్థితి. కేవలం రాములోని భక్తులకు సంబంధించినటువంటి నియతి కలిగినటువంటి భక్తులకు సంబంధించినటువంటి మనోభావాలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి దీనికి భారత ప్రభుత్వం కూడా ఒక దృష్టికోణంతో ఆలోచించాలి. వైజాగ్లో ఏం జరుగుతుంది, ఏపీలో ఏం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రంతో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఎక్కడే కదా, పక్కనే కదా వైజాగ్ అని చెప్పేసి అక్కడ కూడా బారులు తేరే పరిస్థితి అయితే మనకు కనపడతా ఉన్నది. దీనికి సంబంధించినటువంటి అక్కడ
మీడియా మిత్రులతో ప్రచురించినప్పటికీ అదంతా బోగస్ అంటూ కూడా మా మీద దుష్ప్రచారం చేస్తున్నాం. మేము ఎటువంటి కార్యకలాపాలు చేయలేదు, మేము ఎటువంటి ఫేక్ ప్రామిసెస్ ఇవ్వలేదు, మేము కేవలం కళ్యాణం జరుపుతాం, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అర్చకులు ఉన్నారో ఆ అర్చకులను తెస్తాం మాత్రమే చెప్పాం. కానీ మా పేర్ల మీదట అక్కడ ఉన్నటువంటి భద్రాచలంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి భద్రాచలం నుంచి ఆస్థాన ఎవరైతే అర్చకులు ఉన్నారో ప్రధాన అర్చకులు ఉన్నారో వారి చేత మేము ఎక్కడ మేము పూజలు చేయిస్తాం లేదంటే కళ్యాణం చేపిస్తామని మేము ఎక్కడా చెప్పలేదు. కానీ ఇదంతా కూడా ఒక కమ్యూనిటీగా ఏర్పడి ఒక మా మీద కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే నిర్మాతల పైన వారి పేరు మీద దాదాపు అనేక లక్షల రూపాయల్లో లక్షల్లో దండుకున్నప్పటికీ ఇదంతా మాకు సంబంధం లేదు, కేవలం సెట్టు వేసి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం మాత్రమే వైజాగ్ తీసుకొచ్చా, మాకు అన్ని పర్మిషన్లు ఉన్నాయంటూ కూడా నిర్మాతలు అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా మేము కలెక్టర్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఎస్పీలకు ఉన్నత అధికారులకు మేము ఇచ్చాం, ఎండోమెంట్స్ ఆఫీసర్లకు మా బాధ మేము తెలియజేశాం. దానికి సంబంధించినటువంటి మిమ్మల్ని ఇరికించాలని చూస్తే మాత్రం మేము కేవలం రామ భక్తులుగా ఒక హనుమాన్ భక్తులుగా కేవలం ఆ యొక్క ప్రేమ మీద మాత్రమే మేము నమూనా చిత్రాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా మేము కేవలం భక్తితోనే ఉన్నాం తప్ప మేము ఎటువంటి బిజినెస్ చేయడానికి రాలేదు. కేవలం శాంతి కోసం, కేవలం ఆ పుణ్య పురుషునికి సంబంధించినటువంటి ఐడియాలజికల్ లైఫ్ కోసం మేము కష్టపడదాం తప్ప ఇటువంటి చెడు విషయాలకు కావచ్చు, ఇటువంటి డబ్బులు దండుకునేటువంటి విషయాలకు మాకు సంబంధం లేదంటూ మా మీద ఎవరో పెత్తనం చలాయిస్తున్నా వానికి తగిన గుణపాఠం చెప్పాల్సిందిగా కూడా ఇటు ఎస్పీలకు, ఇటు పోలీస్ అధికారులకు, ఇటు ఎండోమెంట్స్ ఆఫీసర్లకు కూడా మేము ఫిర్యాదు చేశాం. త్వరలో పోలీసులంతా కూడా పట్టుకుంటారని చెప్తున్నారు. దాదాపు అక్కడ చూడొచ్చు ఆ ప్రాంతం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి సెట్ ఏదైతే అయోధ్య రామ మందిరం సంబంధించినటువంటి సెట్ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ ఎవరైతే పోలేని వాళ్ళు, ఎవరైతే చూడలేని వాళ్ళు, ఎవరైతే దూర ప్రాంతాలకు వెళ్ళలేని వాళ్ళు, జర్నీ లేని వాళ్ళు, ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళకు కేవలం వాళ్ళ కోసం మాత్రమే మేము మా ప్రయత్నం చేశాం తప్ప ఈ యొక్క రామ భక్తులకు మోసం చేయాలంటూ కూడా మాకు ఎటువంటి ఉద్దేశం లేదు, చెడు ఉద్దేశం లేదు. దీన్ని ప్రజలంతా కూడా గమనించాలని చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి పోలీసులంతా కూడా వీరి మీద ఆ ట్రాన్సాక్షన్లు కావచ్చు అక్కడ ఉన్నటువంటి మనీకి సంబంధించినటువంటి ఆ ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి మనీ ట్రాన్సాక్షన్ నెంబర్ కావచ్చు, బిల్ నెంబర్ కావచ్చు, రసీదులను ఆ క్యూఆర్ కోడ్లను బ్యాంకర్లు ఎవరైతే ఉన్నారో వారి వెనుక ఎవరున్నారు, ఏ యొక్క సైబర్ టీం కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు, ఉన్నతాధికారులు దీనిపైన దృష్టి పెట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. త్వరలో ఈ యొక్క గుట్టురట్టున్నటువంటి ఈ యొక్క టీంని గుట్టురట్టు చేసే పనిలో పోలీసులు అటు ఉన్నతాధికారులు ఉంటున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ప్రజలంతా కూడా ఎటువంటి భయ ఆందోళనకు చెందాల్సిన అవసరం లేదు. మీరు కట్టిన డబ్బులకు మేము పూచీ కాదు, మీరు ఎవరు కట్టారు, ఎలా కట్టారు, మీరు ఎలా నమ్ముతారు అసలు అంటూ కూడా అక్కడ నిర్వాహకులు, అక్కడ దీనికి సంబంధించినటువంటి ఎగ్జిబిషన్ సంబంధించినటువంటి నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి. కేవలం రాములోరి వారి భక్తులకు సంబంధించినటువంటి వాళ్ళ విధి విధానాలకు మేము వ్యతిరేకం కాదు, వాళ్ళ ప్రేమకు మేము ఎప్పుడు బానిసలంగా ఉంటామంటూ కూడా రాములోరి భక్తి దేశం మూలల విస్తరించడానికే మేము ఉన్నాం తప్ప ఇటువంటి బోగస్ కలెక్షన్లకు కావచ్చు డబ్బులకు మేము ఎటువంటి ఆశపడలేదంటూ కూడా నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి. పోలీసులంతా కూడా దీని మీద దృష్టి పెట్టి వారి మీద ప్రత్యేక నిఘాతో ఏర్పాటు చేసి టీంలు డివైడ్ అయ్యి వాళ్ళకి సంబంధించినటువంటి డేటా అంతా కూడా కలెక్ట్ చేసి ఆ స్క్రీన్ షాట్ ఎక్కడ జరిగింది, ఎవరు వాళ్ళ వెనకాల ఎవరున్నారో కూడా తరచుగా రోజు వారి మీటింగ్లు చేస్తూ వారి మీద దృష్టి పెట్టే అవకాశం అయితే ఉంది. త్వరలో కూడా వాళ్ళని ప్రకటించి అసలు ఎవరు దోషులు ఎవరు మంచోళ్ళని కూడా నిర్ణయించే ప్రయత్నంలో అయితే మన ఏపీ పోలీసులు అయితే ఉండడం అయితే జరుగుతోంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.